అదే అతని లైఫ్ సెటిల్మెంట్ జాబ్ దాని సార్ ఇవ్వండి. అచ్చా, ఈ లోపు ఎవరికైనా క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగచ్చు. చెప్పండి. December 17th, 91. మార్నింగ్ 7 to 7:30 మధ్య సార్ టైం. ఉదయం 7:15 వేసుకుంటున్నాను. December 17, 1991 ఉదయం 7:15. ఓకే. అనంతపురం. ఓకే. ఈ అబ్బాయికి అదే జాబ్ సెటిల్మెంట్ లేదు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ వచ్చి హోటల్ పెట్టారు వాళ్ళు. పేరెంట్స్కి ఏం పెద్ద ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు. కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఆ తర్వాత మదర్కి ఫాదర్కి ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళు కొంచెం తీసేశారు హోటల్ని. ఈ అబ్బాయి కొన్నాళ్ళు అదేదో సపోర్ట్తో జాబ్ చేస్తారు చూడండి సార్, సాఫ్ట్వేర్లో. ఎవరిదన్నా సపోర్ట్ తీసుకొని జాబ్ చేస్తారు కదా, సాఫ్ట్వేర్ జాబ్స్. ఆ జాబ్ చేసి ఒక 10 months 1 year జాబ్ చేసి మళ్ళీ ఆ జాబ్ పోయింది. అతను సరిగా సపోర్ట్ ఇవ్వక, వెనకలు ఉండే అతను జాబ్ పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మ్యారేజ్ లేదు, లైఫ్ సెటిల్మెంట్ లేదు. అతను ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ చేస్తున్న అదే హోటల్, అదే ఎవరన్నా ఆర్డర్ పైన సప్లై చేయడము అవి చేస్తున్నాడు. వంటలు అదే వర్కర్స్ని పెట్టించి. అంటే దానిలో అతనికి డబ్బు వస్తుందంట, కానీ అది చేయడము అతనికి ఇష్టం లేదు, అతని పేరెంట్స్కి ఇష్టం లేదు. ఓకే. అతను పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా? పొడుగ్గా ఉంటాడు, భారీగా ఉంటాడు. ఓకే, పొడుగ్గా ఉంటాడు, భారీగా ఉంటాడు. ఓకే, ఇది అయిపోయింది ఆన్సర్. ఓకే, కర్కాటకం అయింది వంశలో. ఓకే, సో 7:20 అయితే ఖచ్చితంగా తర్వాతనే 20-24 నిమిషాలు అయి ఉండొచ్చు. నేను 23 వేస్తున్నాను, ఎందుకన్నా మంచిది. 7:23 వేస్తున్నాను. సన్ లెస్ దాన్ 1 degree ఉన్నాడు. ఓకే, రవి 1 degree కంటే తక్కువ ఉన్నాడు. ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, ఇలా 1 degree కంటే తక్కువ ఉంటే రవి 1-5-9 కనెక్ట్ అయి ఉంటే ఒక పిల్లలు ఉండకపోవచ్చు, రైట్? లీనియేజ్ కంటిన్యూ అవుతుంది. 9th లార్డ్కి ఫస్ట్ లార్డ్కి పరివర్తన ఉంది, పరివర్తన కూడా ఉంది. 2018 సెకండ్ హాఫ్ లో ఒక లవ్ ఫెయిల్యూరు. హలో, వింటున్నాను. అది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. వంట హెల్ప్ చేస్తున్నాడు. కుజుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. అదే సార్, ఈ హోటల్ బిజినెస్ వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు కదా, దాన్నే ఇప్పుడు ఎవరన్నా ఆర్డర్ పైన ఇస్తే చేయించి పంపించడం అని చేస్తున్నాడు. దానిలో డబ్బులు అయితే వస్తున్నాయి, కానీ నాకు జాబ్ లేదే అనే ఫీలింగు. ఇది అందులో వాళ్ళ పేరెంట్స్ చేయడం చూశాడు కదా, ఇది చాలా కష్టమైంది, దీనిలో సుఖం ఉండదు, ఈ ప్రొఫెషన్ ఇది చేయకూడదు అనే ఫీలింగు. ఎటో తేల్చుకోలేకపోతున్నాను అంటున్నాను. లేదు, అదే చేస్తాడు. అదే బాగుంటుందా సార్ అతనికి? అదే బాగుంది. ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. కుజుడు ఫైర్ కి కదా, ఫైర్ అంటే నిప్పు, దేనికి పనికి వస్తుంది? వంట చేయడానికి పనికి వస్తుంది. కుజుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు D10 లో. ఓకే, మనం ఇంకా D10 పూర్తిగా నేర్పించలేదు, నేర్పిస్తాను కొద్ది రోజుల్లోని. క్లుప్తంగా పైన చెప్తున్నాను. 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, సో ఫుడ్ బిజినెస్ బాగుంది.
అస్యూమింగ్ ఇది కరెక్ట్ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన ఇంకోటి నేను చూడలేదు. ఏమంటారు, కానీ ఒకటేంటి అంటే ఎప్పుడైతే రవి అంత లో డిగ్రీస్ లో ఉన్నాడో, 1 డిగ్రీలో ఉన్నాడో, ఫస్ట్ హౌస్ కి 9th హౌస్ కి కనెక్ట్ అయిపోయి ఉన్నాడో, అప్పుడే నాకు ఇంచుమించుగా నాకు క్లారిటీ వచ్చేసింది ఇది కరెక్ట్ అయి ఉంటుంది అని. నవాంశ చూస్తున్నా ఆగండి. నవాంశలోని ఫస్ట్ లార్డ్ సారీ ఫిఫ్త్ లో సెవెంత్ లార్డ్ 9th లార్డ్ ఒకరినొకరు చూసుకుంటున్నారు నవాంశలో. డికే మూల నక్షత్రంలో ఉంది, కేతు నక్షత్రంలో ఉన్నాడు. ధనస్సు నుంచి తీసుకుంటే బుధుడు అయ్యాడు, గురు బుధులు అయ్యారు. ఓకే ఓకే, బుధుడి డిస్పోజిటర్ గురు బుధులు ఒక సారీ ఏం చూసుకోవాలి మనం ఇప్పుడు? చంద్రుడు కాదు, రవి కుజుడు. ఓకే, పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. పెళ్లి అవ్వడం అది అడిగారు సార్. పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది, వద్దనిపిస్తుంది, నేనేదో కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉన్నాను అన్నాడు. మా అబ్బాయికి ఫ్రెండ్ సార్, చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇతను. సెవెంత్ కస్ప్ చూడండి, సెవెంత్ కస్ప్ వద్దండి ప్రస్తుతానికి. సెవెంత్ లార్డ్ డిస్పోజిటర్ చూద్దాం. సెవెంత్ లార్డ్ మెర్క్యూరీ అనురాధలో ఉన్నాడు, డిస్పోజిటర్ జ్యేష్ఠలో ఉన్నాడు. అక్కడే ఉన్నాడు డిస్పోజిటర్ మార్స్. కేతు ఆరుద్రలో ఉన్నాడు, ఆరుద్ర యాక్టివ్ లో ఉందమ్మా. ఓకే, వీళ్ళిద్దరికి డిస్పోజిటర్ తీసుకోండి. డిస్పోజిటర్ మార్స్ కి మెర్క్యూరీకి డిస్పోజిటర్ కేతు అవుతున్నాడు, ఆరుద్రలో ఉన్నాడు. ఓకే, సో ఆరుద్రలో ఒక సిగ్నిఫికేషన్ తీసేస్తాడు. 7th హౌస్ సిగ్నిఫికేషన్ అంటే మ్యారేజ్. ఓకే, అలాగా సరిపోతుంది. తర్వాత 7th లార్డ్ 5th లార్డ్ కలిసిపోయి ఉన్నారు D1 లో, అలాగా సరిపోతుంది. T9 లో కూడా మీకు రాశి తుల్యం నుంచి సరిపోతుంది. రాశి తుల్యంలో పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఓకే, నవాంశలో సప్తమ భాగ్యాధిపతులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఓకే, దారకారకుడు మూల నక్షత్రంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇవి సరిపోతున్నాయి. దారకారకుడు సన్నే కదా సార్? అవునమ్మా, సన్. మ్యారేజ్ అయ్యేది కూడా కొంచెం కష్టమేనేమో కదా. మ్యారేజ్ అవ్వదు కానీ బిజినెస్ బాగానే ఉంది, డబ్బులు బాగానే ఉన్నాయి. నాకు తెలిసి డబ్బులు ప్రాబ్లం ఏమి ఉన్నట్టు నాకేం కనిపించదు. అదే అదే అంటే దీనిలో వస్తున్నాయి డబ్బులు. ఈ వాళ్ళ పేరెంట్స్ చేసిన హోటల్ బిజినెస్ అట్లాంటిదే చేస్తున్నాడు. ఎలా చెప్పాను డబ్బులు బాగున్నాయని? ఎలా చెప్పాను? కానీ ఏం సార్, ఎలా చెప్పాను అది అడుగుతున్నాను. డబ్బులు బాగున్నాయన్నా తెలియదు సార్. అదేంటండి, నవాంశకి చూడండి 10వ ఇంట్లో ఉచ్చలో ఉన్న రవి ఉన్నాడు. ఓకే ఓకే, 10వ నవాంశకి 10వ ఇంటి అధిపతి, 10వ ఇల్లు బాగుంటే బాగానే ఉన్నట్టు. నవాంశ 10వ ఇంట్లో ఉచ్చలో రవి ఉన్నాడు, ఒకటే బ్లెమిష్ ఉంది, నీచలో ఉన్న శనితో కలిసి ఉన్నాడు. రవి చంద్రుడు శని ఉన్నారు, రవి చంద్రుడు పక్క పక్కన ఉన్నారు నవాంశలో, అంటే తల్లిదండ్రిని కొట్టుకుంటున్నారు ఏదో విషయం మీద. తల్లిదండ్రి హెల్త్ ఇష్యూస్ ఉన్నారు, ఏదో ఒక విషయం మీద ఏకాభిప్రాయం లేదు వాళ్ళిద్దరు. ఏదో ఒక విషయం మీద రోజు ఒక విషయం మీద ఒక అరగంట సేపు కొట్టుకుంటారు రోజు. అవును. ఓకే, డబ్బులకి ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా, సూపర్ గా ఉంది. అంటే అతను ఇదే చేయడమే మంచిది కదా సార్, ఈ బిజినెస్ చేయడం హ్యాపీగా భగవంతుడు ఇచ్చాడు. D10 లోని కుజుడు దశాంశలో కుజుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, అంటే 11th ప్లేస్ లో ఉన్నాడు కదా, అదేమన్నా ప్రాబ్లమ్? అందుకనే కదా కుజుడు రిటైర్మెంట్ 11వ ఇంట్లో ఉన్నాడు కనుకనే నేను అంటుంది ఏంటి అంటే ఏదైనా బిజినెస్ లోని ఉంటాడు ఒకటి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మేష లగ్నం అయింది అనుకుందాం, 10వ ఇంట్లో లగ్నాధిపతి 10వ ఇంట్లో ఉంటాడు. వాడు ఏదో ఉద్యోగమే చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కనీసం మొదటి 15 ఏళ్ళు నేను ఏ బిజినెస్ చేయను అంటాడు. నాకు ఉద్యోగమే, ఆ అబ్బాయికి ఇష్టం ఉద్యోగమే, కానీ ఎక్కడ రావడం లేదు. కాదమ్మా, ఉద్యోగం ఇష్టం కాదు, ప్రయత్నం లేదు. లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఓకే, అలాగే ఇంటి దగ్గర కూర్చుని నాకు ఉద్యోగం ఇష్టమే అంటే సరిపోతుందండి? ఎవరైనా ఇంటికి వచ్చి ఉద్యోగం ప్రయత్నం చేయాలి కదా. లగ్నాధిపతి 12th హౌస్ లో ఉన్నాడు, ప్రయత్నం లేదు. ఓకే, తాను అబద్ధం చెప్పొచ్చు, జాతకం అబద్ధం చెప్పదు. ఇప్పుడు 11వ ఇంట్లోని మార్స్ ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్నది చంద్రదశ. చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు, అంటే ఫుడ్. ఓకే, బేసిక్ ఫుడ్, ఎందుకంటే మేషంలో ఉన్నాడు చంద్రుడు. సో బేసిక్ ఫుడ్ ఏదో చేసి పెడుతున్నాడు. 2 శుక్రుడు ఉన్నాడు, సో పెళ్ళిళ్ళకి వాటికి ఏమైనా ఫుడ్ చిన్న చిన్న పెళ్ళిళ్ళకి వాటికి చేస్తున్నాడు, ఫంక్షన్స్ కి వాటికి చిన్న చిన్న వాటికి చేస్తున్నాడు, పెద్ద వాటికి చేయడం లేదు, ఎందుకంటే అది ఏరీస్ రాశి కాబట్టి. అవే చేసుకుంటాడు. నాకు తెలిసి పెద్ద వాటికి వెళ్ళడం, ఎందుకంటే పెద్ద వాటిలో తలనొప్పి ఎక్కువ ఉంది, బోళ్ళు కష్టం ఉంది, కనీసం చంద్రదశ అంతా అవే చేస్తాడు. ఓకే, మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అంత ఇదిగా లేదమ్మా, మ్యారేజ్ సరిగ్గా లేదు. ఎందుకంటే సన్ చాలా వీక్ గా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు పిల్లలు ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తారు పెళ్లికి? ఆల్రెడీ తనకు తెలుసు ఇష్టం లేదు పెళ్లి అన్నది. అంటే కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉన్నాను. ఒక 3 days కింద కలిశాడు, కన్ఫ్యూజ్ గా ఉంది, చేసుకోవాలన్నా వద్దా అని. నాకు జాబ్ ఉండి నేను సంపాదిస్తే చేసుకుంటే బాగుంటుంది, కానీ ఏదో ఇవన్నీ జాబ్ క్వశ్చన్ లేదుగా, జాబ్ ప్రయత్నం లేదు, జాబ్ కి మనోడు ప్రయత్నం లేదు. అవును సార్. ఇప్పుడు ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు, బాగుంది అనుకుందాం, వస్తుంది అనుకోవచ్చు. కానీ చంద్రుడితో పాటు అష్టమాధిపతి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చంద్రదశ నడుస్తోంది 2023లో. 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, ఉద్యోగం రావాలి. కానీ తృతీయ అష్టమాధిపతి ఉన్నాడు, తృతీయాధిపతితో కలిసి దశానాథుడు ఉన్నాడంటే ప్రయత్నం చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం ఎందుకు అనుకుంటాడు. పొద్దున్నే మీతో అంటాడు, మరో గంట పోయాక మన జీవితం నడిచిపోతుంది కదా, పెద్దగా ప్రయత్న లోపం ఉంది. ఓకే, చంద్రుడు అంతా అలాగే ఉంటుంది. కుజుడు వచ్చేసరికి ఇన్నాళ్ళు బట్టి ఉద్యోగం రాని, ఇప్పుడు వస్తుంది అంటే ప్రయత్నం చేస్తే అయిపోయింది కదా. ఎందుకంటే కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ కూడా ఉద్యోగం రాదు. ఓకే, మళ్ళా నెక్స్ట్ రాబోయే దశ యాక్చువల్గా ఎలా చూస్తారు అంటే తర్వాతి దశలు చూడాలి ఎప్పుడైనా. అవి గనక ఉద్యోగానికి ప్రేరేపిస్తున్నాయి అనుకోండి, కనీసం ఇందులోని కొద్ది రోజులు చేసి మానేయడం, మళ్ళీ కొద్ది రోజులు చేయడం మానేయడం, అంటే ప్రాక్టీస్ అయినా చేస్తాడు ఉద్యోగానికి వెళ్ళడం రావడం. చిన్నపిల్లల్ని చూడండి, స్కూల్కి పంపించాలనుకోండి ఎల్కేజీలో వేస్తారు. ఎందుకు? ఎల్కేజీ యూకేజీ ప్రాక్టీస్, ముందు వెళ్ళడం రావడం అలవాటు అవుతుందని. అలాగే ఉద్యోగం కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం ఏంటి, వెళ్ళడం రావడం అలవాటు అవుతుంది, అంతకు మించి ఏముండదు. వాడికి ఒక కుర్చీ ఇస్తారు, కూర్చోబెడతారు, ఇగో ఈ ఫైల్స్ ఇవి చూడంట, లేకపోతే ఇది పద్ధతి ఇలా చేస్తారంటారు. ఓ సంవత్సరం 2 ఏళ్ళు పోయాక కదా ఉద్యోగం చేయమంటారు. అది వాడు బాగా పుంజుకున్నాడు అనుకోండి 6 నెలలైనా పడుతుంది. ఇప్పుడు రాబోయే దశలు ఏవి కూడా అనుకూలంగా లేవు. చంద్రుడు అష్టమాధిపతితో ఉన్నాడు, కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు, రాహు తృతీయంలో ఉన్నాడు, గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. ఎవరు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు, జీవితం అయిపోయింది. ఇదే చేసుకుంటే మేలు, ఇది చేసుకుంటే మేలు. 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వాటికి చేసుకోమనండి. ఒక్కొక్కసారి టైంకి ఇస్తున్నట్లేడు, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి టైంకి ఇవ్వకుండా ఉండడము, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. అదే సరే, గుడ్. క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? చాలాసేపు విని సార్ ఇవాళ. సార్ ఇక్కడ జాబ్ చేశాడు అన్నదానికి సన్ దశ సరిపోతుందా? అంటే షష్టమాధిపతి దశమం దశాంశం. చూడండి 11th లార్డ్ కలిసి ఉన్నాడు, జాబ్ అసలు చేయలేదు సార్. అదే సార్, వెనకాల సపోర్ట్ సార్, వాళ్ళు చేస్తారు జాబ్, ముందు ఇతన్ని పెడతారు అంతే. అదేదో సాఫ్ట్వేర్ లో ఉంది కదా సార్, నాకు అంతగా తెలియదు సాఫ్ట్వేర్. అదేదో కొద్ది రోజులు చేసి ఉంటాడు, అదే సేవ్ చేస్తాడు. అదే సార్, 10 months 1 year అంతే. అదే 1 solar year చేసి ఉండడు, 11 నెలలు చేసి తర్వాత అది కూడా పోయింది. అది కూడా పోయింది. కానీ ఎందుకు అది చూడండి, శనితో కలిసి ఉన్నాడు రవి, దొంగతనం అన్నమాట. నిజంగా జాబ్ రాదు, కాకపోతే ఎవరిని ప్రాక్సీ పెట్టి చేయించుకున్నాడా? అది సార్, అది ఓకే, ప్రాక్సీ. అది తప్పుడు దారుల్లో వెళ్ళడమే కదా సార్, అది అంతే కదా మరి. సాటర్న్ అది ఏమంటారు ధనస్సులో ప్రాక్సీ.
చూస్తే ధనస్కి అతనికి గురువుకి శనికి మీకు ఇది ఉంది, పరివర్తన ఉంది చూడండి. గురువు శని అవును. పరివర్తనలో ఉన్నారు. దొరికేస్తారు అలా ఉంటే మరి. అవును సార్. కొంతమంది ప్రాక్సీ పెట్టి 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా నడిపించారు, కానీ ఇలా ఉంటే అవును. దొరుకుతారు మరి. అవును. 2000 ఎప్పుడు చేశాడు? 18 ఆ టైంలో చేశాడా? 2021 మార్చ్ ఏమో వచ్చిందంట. ఆహా. మళ్ళీ ఒక 10 మంత్సో 1 ఇయరో చేశాడు అంతే. ఆ తర్వాత పోయింది అది. ఓకే. లేదు, మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు, హ్యాపీగా బాగానే ఉంది. డబ్బులకి నాకు తెలిసి ఏమంత ఇదేం లేదు. ఓకే. అవును సార్, డబ్బులకి ఏం లేదు. అదే మరి జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూడు సార్. ఇది ఇది కష్టము దూరపు కొండలు నునుపమ్మ, జాబులు చేసే వాళ్ళని అడగండి. అదే అతని ఉద్దేశం అట్లాంటిది. ఓకే. క్వశ్చన్స్ ఏమంటే ఆగుదాం.